నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రేనమ్మ. గురుగారు, అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముల బంధానికి ప్రతిరూపమైన ఒక పండగ ఏదైనా ఉంది అంటే అది రక్షాబంధనం, రాఖీ పండగ. మరి రాబోతోంది అతి తొందరలోనే. ఏ రోజు అంటే 9, 10 ఈ 2 రోజుల్లో ఏ రోజు అనేది చాలా మందికి సందేహంగా ఉంది. ఏ రోజున వస్తోంది, ఏం చెయ్యాలి అంటే కొన్నిసార్లు రాఖీ పలానా సమయానికి మాత్రమే కట్టాలి, ఈ సమయం నుంచి ఈ సమయంకి అని కూడా చెప్తున్నారు. అలాంటిది ఏమైనా నిర్దిష్టమైన సమయం ఉందా? అదంతా కూడా వివరించండి. తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ తే నమః. పౌర్ణమి మనకు రక్షాబంధనం. అసలు యాక్చువల్లీ దీని పేరు రక్షాబంధనం, రాఖీ పౌర్ణిమని మార్చేశారు. కానీ రక్షాబంధనం ఇది కేవలము అన్నా చెల్లెల పండుగను లేదా అక్కా తమ్ముళ్ళ పండుగ కాదు. ఇది యూనివర్సల్. యాక్చువల్లీ ఏంటంటే కేవలం కుటుంబ సభ్యుల మధ్య రక్త సంబంధికులే కాదు, ఒక భార్య భర్తకు కట్టేటటువంటి విధానాలు కూడా ఉన్నాయి. అలాగే ఒక తల్లి కొడుకుకి కట్టేటటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. అలాగే తోబుట్టువులు అంటే మన ఒక చెల్లె అన్నయ్య కట్టేటటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. ఇది చాలామంది దీన్ని ఎలా స్ప్రెడ్ చేశారంటే రక్షాబంధనం కేవలం అంటే ఆ రోజు రాఖీ కడితే ఇక ఆ స్త్రీ నాకు అక్కతోనో చెల్లితోనో సమానము అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఏంటంటే ఇవి నాకు రాఖీ కడుతుంది కాబట్టి ఈరోజు స్కూల్కు డుమ్మా కొట్టేసేయాలి అనే అంశాలు కూడా చిన్నప్పటి నుంచి చాలా అంటే భయపెడుతూ ఈ యొక్క సాంప్రదాయాన్ని పెట్టేశారు. నిజానికి రక్షాబంధనము అనేటటువంటిది అన్నా చెల్లెల పండగ అనేటటువంటిది కాదు. ఇది ఏంటి అంటే కనుక ఒక సపోర్టింగ్, అలాగే ఒక ధైర్యము, అలాగే ఒక బ్యాక్ బోన్గా నాకు ఎప్పుడు ఒక ధైర్యంగా ఉండేటటువంటి ఒక వ్యక్తి నాకు తోడున్నాడు అని కట్టుకునేటటువంటిదే రక్షాబంధనం తప్ప, అలాగైతే ఇంద్రుడికి తన కట్టుకున్న భార్య సచీదేవి కూడా రక్షాబంధనం కట్టింది. అంత మాత్రం వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు కాదు కదా. అలాగే శాస్త్రంలో కేవలం అన్నా చెల్లెళ్ళే కాదు, భార్యాభర్తలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లి కొడుకు కట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగే దీంట్లో ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి విధానాలు పాటించిన వాళ్ళు, అంటే ఒకరి క్షేమం కోరుకొని కట్టేటటువంటిదే తప్ప రక్షాబంధనము ఏదో అన్నా చెల్లెళ్ళు కట్టుకుంటే ఇక అయిపోతుంది. లేదా ఈ మధ్య కాలంలో రక్షాబంధనం వచ్చిందంటే మగవాళ్ళు బయటకు వెళ్ళడానికి కూడా భయపడిపోతున్నారు. అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది నిజంగా. అంటే సమాజంలో అట్లా జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అని అనుకోండి, ఎక్కడ అంటే వాళ్ళిద్దరికి తెలియదు కదా, ఒకళ్ళు చెప్పారు కాబట్టి ఎవరు కడతారేమో అని భయంతో మగవాళ్ళు బయటకు రావడమే మానేశారు. అలాంటి స్టేజ్లు అంటే మైండ్ సెట్ అలా మారిపోయింది వాళ్ళకు. కాబట్టి ఇది ఒక రక్ష కోసం కట్టేటటువంటిదే తప్ప ఒకవేళ ఇప్పుడు ఈ బంధాలు బంధుత్వాలు మనం పెట్టుకున్నటువంటి ఈ విలువలు ఏవైతే ఉన్నాయో అవి మనం అనుకోవడానికే తప్ప ఒకవేళ ఈ రక్ష కడితే నిజంగానే అలా అయిపోతుంది అనేటటువంటి ఆస్కారం అయితే ఏ శాస్త్రంలో లేదు. శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని అనుసరిస్తాము. అలాగే ఈ రక్షాబంధనము మనకు 9వ తారీఖు రోజునే చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా 9వ తారీఖే జరుపుకోవాలి. ఇంకా రెండోది ఏంటి అంటే కనుక ఈ రక్షాబంధనం అనేటటువంటిది మనకు రక్ష కోసం కట్టడానికి, అలాగే ధైర్యం కోసం కట్టడానికి, అలాగే ఈ రక్ష కట్టడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితము. అంటే పుణ్య ఫలితము అంటే ఏ రకంగా అని అంటే గనక ఈ రాఖీ పౌర్ణిమ రోజున సాక్షాత్తు ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎన్నో రకాలైన యుద్ధాలు చేశాడు. ఎన్ని యుద్ధాలు చేసినా అపజయమే పొందాడు తప్ప జయం పొందలేదు. కాబట్టి అప్పుడు తన భర్త దిగులును చూసి ఆ సచీదేవి ఏం చేసింది అని అంటే గనక ఆ రోజున ఇంద్రుడికి అంటే స్వామివారి దగ్గర పూజించి స్వామివారిని అర్చించి ఒక రక్షను తయారు చేసింది. ఆ రక్ష ఎప్పుడైతే ఇంద్రుడికి కట్టిందో ఈ రక్ష మీ చేతికి ఉన్నంతసేపు మీకు అపజయం రాదు అని చెప్పేసి మళ్ళీ రాక్షసులతో యుద్ధానికి బయలుదేరినటువంటి సంఘటన జరిగింది. ఎప్పుడైతే ఈ రక్ష ధరించడం మొదలయ్యిందో అప్పుడు ఆ ఇంద్రుడు విజయం సాధించాడు. ఆ విజయం సాధించినటువంటి తరుణంలో ఎవరైతే రక్షను కడతారో
వాళ్ళకందరికీ అండగా నేనుంటాను, అలాగే వాళ్లకు ఎలాంటి దారిద్ర్యం దరిచేరదు అని చెప్పి ఇంద్రుడు శచీదేవికి వరం ఇచ్చాడంట. అందుకే అది ఎప్పుడు జరిగింది, మళ్ళీ ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరిగింది. అది శ్రవణ నక్షత్రయుక్తంగా జరిగింది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి అంత ప్రాధాన్యతమైనటువంటిది శాస్త్రము. అలాగే ఈ రోజున రక్షాబంధనం కట్టుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున చేయవలసినటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. రక్షాబంధనం చేసేటటువంటి వారికి ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకు మంగళహారతులు ఇవ్వాలి. మంగళహారతులు ఇచ్చిన తర్వాత తప్పకుండా వాళ్లకు తిలకం ధరించి ఆ తర్వాత కూర్చొని, చాలామంది నిల్చొని రాఖీలు కట్టుకుంటున్నారు కాబట్టి నిల్చొని ఎప్పుడు కూర్చొనే రాఖీలు కట్టుకోవాలి. అది రాఖీ అంటే రక్షలను కట్టుకోవాలని శాస్త్రము. ఈ రకమైనటువంటి పద్ధతి ఇప్పటి నుంచే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో యుగాల నుంచి ఉంది. రానున్న కాలంలో దాని పేరు రాఖీ పండగ అని చెప్పేసి చెప్పారు తప్ప ఇది కేవలం రక్షాబంధనం పండగే తప్ప రాఖీ పండగ కాదు. రక్ష ఎవరికైనా కట్టొచ్చు, అందులో ఏమాత్రం అభిప్రాయం లేదు, ఏమాత్రం ఇబ్బంది లేదు అని అందరూ తెలుసుకోవాలి. సమయం అది చాలా మంది దీంట్లో సమయం కూడా అడుగుతున్నారు కాబట్టి సమయం అనేది అభిజిత్ లగ్నంలో కట్టుకోవచ్చు. ఆ అభిజిత్ లగ్నం ఎప్పుడు ఉంటుంది అంటే 11:24 నుండి 12:50 వరకు ఈ అభిజిత్ లగ్నం అనేటటువంటిది ఉంటుంది. కాకపోతే ఇది పర్టికులర్ సమయం అనేది అయితే ఎక్కడ చెప్పలేదు, అంటే ఈ సమయంలో కట్టుకోవాలని. రక్షాబంధనం ఎప్పుడైనా ఉదయం ప్రారంభించి రాత్రి వరకు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఆ రోజు కుదరని వాళ్ళు ఈ వారం మొత్తంలో ఎప్పుడైనా కట్టుకుంటారు, కట్టుకోవచ్చు అండి. నేనేమంటున్నాను, కేవలం రక్షాబంధనం అంటే ఆ ఒక్కరోజు కట్టుకునేటటువంటిది కాదు. రక్ష అనేటటువంటిది నేను నీకు తోడున్నాను, నీ కష్టంలో నష్టంలో అన్నిట్లో నేను బాధ్యతలో అన్నిట్లో నేను తోడుంటాను అని ఒక ధైర్యం చెప్పడానికి అదొక ప్రతీక తప్ప అది కడితేనే తోడుంటాననేటటువంటి కాదు. కాకపోతే ఒక పండగ వాతావరణము, అది పురాణాల నుంచి వచ్చింది కాబట్టి ఆ రోజున రక్ష కట్టుకోవాలి కాబట్టి ఆ రోజున అది ధరించడం వల్ల ధైర్యము. అలాగే ఈ రక్షాబంధనం అయిన తర్వాత భావబీజం ఒకటి వస్తుంది. అప్పుడు అన్నలు చెల్లెళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు, ఇప్పుడు చెల్లెళ్ళు అన్నల ఇంటికి వెళ్తారు, అంటే పుట్టింటికి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒక బంధుత్వానికి ఒక ప్రతీక తప్ప ఇంకా దీంట్లో వేరే పరమార్థం ఏమీ లేదండి. ఒక బంధుత్వానికి నిలబెట్టుకోవడానికి, అలాగే తోడుండాలి, నేను నీకు ధైర్యంగా ఉంటాను అని చెప్పుకోవడానికే ప్రతీక తప్ప అంతకు మించి లేదు. అందులోని జంధ్యాల పౌర్ణమి కూడా, జంధ్యాల పౌర్ణమి అంటే ఆ రోజున ప్రత్యేకంగా యజ్ఞోపవీతాన్ని, గాయత్రి ఉపాసన చేసుకునే ప్రతి ఒక్కరు యజ్ఞోపవీతం మార్చుకునేటటువంటి సమయము. యాక్చువల్లీ దీంట్లో జంధ్యాల పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ రెండు ఒకటే రోజు. ఆ రోజున ఉదయకాలం ఎవరైతే యజ్ఞోపవీతం ధారణ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొత్త జంజం వేసుకోవడం కూడా ఆ రోజు ప్రతీక అని శాస్త్రం చెప్పిందమ్మా. ధన్యవాదాలండి. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి